వాటర్ సర్వే హైదరాబాద్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు డాక్టర్ మాలింటి విఠల్, రిజిస్టర్ హైడ్రాలజిస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఈరోజు మనం చెలిగిర విలేజ్ మడూరు మండలం సంగారెడ్డి డిస్టిక్లో సర్వే చేయడానికి వచ్చినాం. కాకపోతే మనం ఇంతకుముందు సర్వే చేసిన రైతు దగ్గరికి వచ్చినాము. బాబన్ షెడ్ రైతు ఇక్కడ మన దగ్గర ఉన్నాడు. వాళ్ళ చేనులను సర్వే చేసినాము. చెప్పండి సార్, మీరు ఇంతకుముందు మీరు ఎన్ని బోర్లు వేసారు, ఎవరు చూపించారు? అవి నా పేరు అబ్దుల్ రహీం. నాకు లోకల్లో గిర్ని బాబాన్ అని పిలుస్తారు. నేను నాది గ్రామం షెల్గిరా, మనూర్ మండల్, జిల్లా సంగారెడ్డి. ఇంతకుముందు 3 బోర్లు వేసిన, 3 బోర్లు ఫెయిల్ అయినాక విఠల్ సార్ది నాకు అడ్రస్ దొరికే, సార్ ఒక పైన చూడాలి రండి అంటే వచ్చి చూసినాక 3 రోజులు చూసిండు. 3 రోజులు చూసిన తర్వాత ఈ బోర్లు వేసినాం. దేవుని దాకా బోర్ సక్సెస్ అయింది. రైతులకు ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ చాలామంది నేను 3 రోజులు సర్వే చేస్తే అసలు వీళ్ళు ఎందుకు పోతున్నారు, చేనులపాటి 3 రోజులు ఏం చేస్తారు అసలు అని చాలామంది ఎక్కిరించారు. కాకపోతే నాకు రైతు మోటివేషన్తో కంటిన్యూగా ఒక 3 పాయింట్లు ఇచ్చినాము. అందులో 2వ పాయింట్ ఎక్కువ వాటర్ సక్సెస్ అయింది. 1వ పాయింట్ అక్కడ వేసిరు కానీ అది ఒక 1.5 ఇంచ్ వరకు వచ్చింది. ఇది మీరు చూస్తున్నారు, ఇక్కడ 2.5 ఇంచుల వరకు ఫుల్ ఉంటుంది. ఇతనికి ఉన్న పొలంలో అతను పొలం సరిపోయి వాటర్ ఎక్కువై కూడా అతను వేరే పొలాలు కూడా కౌలుకు తీసుకుంటుండు. ఇంకోటి రైతులకు ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్ కానీ, జియాలజీ హైడ్రోజియాలజికల్ కండిషన్ కానీ చాలా డిఫికల్ట్ ఉన్నాయి. రైతులు మంచి జియాలజిస్టుకు సంప్రదించి వాళ్ళతో సర్వే చేయించుకొని మీరు అంటే వాళ్ళు లబ్ధి పొందాలని కోరుకుంటారు, డబ్బులు వేస్ట్ చేయకుండా. ఇంకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ఇక్కడ దక్షిణ భాగం, పడమర భాగం ఉన్నటువంటి అక్కడ నుంచి పూరా కరసుగుతి కానీ మహారాష్ట్ర బార్డర్ వరకు ఇక్కడ ఉన్నట్టు బసాల్ట్ ఉంటుంది. బసాల్ట్ అంటే ఆల్రెడీ ఏంటంటే బ్లాక్ వాటర్ సాయిల్ అంటే నల్లరేగడి భూములు ఉంటాయి. నల్లరేగడి భూములల్లో ఎట్లా అంటే నీళ్ళు ఇంకడానికి చాలా తక్కువ. మనం ఒకసారి నీళ్ళు పెట్టినామంటే ఒక 10-15 రోజుల దాకా నీళ్ళు అట్లా ఉంటాయి, మెత్త ఉంటుంది. నల్లరేగడి భూములలో ఏంటంటే వాటికి పొరాసిటీ ఉంటుంది కానీ పర్వేబిలిటీ ఉంటుంది. వాటర్ పట్టుకుంటుంది కానీ వదిలేదు. కాబట్టి అందుకే మనం చూస్తుంటాం, వర్షాకాలంలో మీరు చూస్తుంటారు, మనకు కొంచెం వాటర్ పడగానే అదే ఫుల్ వాటర్ వర్షం పడ్డదని మనకు కనిపిస్తుంటాయి వాటర్. అదే మనం నారాయణఖేడ్ తూర్పు భాగం పోతే అక్కడ అనేది గ్రానైట్ ఉంటుంది. గ్రానైట్ అక్కడ చూస్తే మనకు ఎంతో వర్షం పడ్డ కూడా మీకు వాటర్ కనిపి. అందుకే మన ఏరియాలో అనేది వాటర్ ఇంకే గుణం తక్కువ. అంటే అందుకే మన గ్రౌండ్ వాటర్ అనేది మన ఏరియాలో చాలా డిఫికల్ట్ ఉన్నది. ఎక్కడైతే కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయో అక్కడే ఇంకుతుంది వాటరు. అందుకే రైతులకు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయకుండా, ఎవరు పడితే వారు చెప్పి వినకుండా, అక్కడ ఇక బోర్ బండి చేనుకు వచ్చింది అని ఏదో ప్లేస్లో వేయకుండా ఒక మంచి జియాలజిస్ట్కి సంప్రదించి మీరు బోర్ పాయింట్ సర్వే చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు అట్లా చెప్తున్నానంటే నాకు ఇంతకుముందు జరిగిన అనుభవం ఏంటంటే, ఇక్కడ ఉన్న పక్క విలేజ్లో ముట్టపూర్ విలేజ్కి వెళ్తే అక్కడ ఒక అతనికి ఎవరో చెప్పారంట ఇట్లా కొబ్బరికాయ చూసి ఆ ప్లేస్లో వేయని చెప్పారు. కాకపోతే ఆయన కూడా నాకు మళ్ళీ పిలిచి అక్కడికి వెళ్ళి సర్వే చేసి ఆయన చెప్పిన పాయింట్ నా చెప్పిన పాయింట్ కంపేర్ చేసుకొని ఆయన కొబ్బరికాయతో చూసిన వ్యక్తికి 3 మీటర్ల దూరంలో వేసిండు. నేను చూసిన వాడికి 3 మీటర్ల తేడాతో ఉంది, అది ఫెయిల్ అయిపోయింది. కాకపోతే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసిన అసలు ఏంది అనేది 3 మీటర్ల తేలిందాక రైతు చెప్పాడు. తర్వాత చెప్పిండు మీరు చెప్పిన దగ్గర వేయలేమని. ఒక 30-40 వేలు వేస్ట్ అయినట్టు కదా. అందుకే ఎవరైనా రైతులకు విజ్ఞప్తి. మళ్ళీ ఇంకో అతను మన అతిమేల విలేజ్లో కూడా అట్లా చేసిండు. అదే కాలువల్లే వాటర్ ఉండడం వల్ల ముందుకు పోదు బోర్వండి అని అక్కడే కొట్టిందంట. అట్లా చేసుకోమండి రైతులకు. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ వేసినా కూడా 30-40 వేలు ఖర్చు వస్తుంది. ఇక్కడ ఉన్న ఫార్మేషన్ అట్లాంటిది. అందుకే ఇక్కడ రైతులకు ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా చూసుకోవాలనుకుంటే ఇక్కడ నేను లోకల్లో మేము ఉంటాము జియాలజిస్టుగా, మమ్మల్ని సంప్రదించండి. మేము సర్వే చేసి పెడతాము. వాటర్ ఉంటే ఉన్నది, లేకపోతే లేదని చెప్తాము. మేము ఒక 1.5 month నుంచి మాకు ఆఫీస్ నారాయణఖేడ్లో పెట్టినాము. మీరు ఎవరైనా రైతులు మాకు వచ్చి కలిసి మా చేనులో సర్వే చేసుకోవాలనుకుంటున్నాము, మా చేను కండిషన్ ఏంది, వాటర్ ఉన్నాయా లేవా అని అడిగి మీ చేనుకి మేము విజిట్ చేస్తాము. అక్కడ ఉన్న పరిస్థితుల్లో సర్వే చేసి డీటెయిల్గా చెప్తాము. డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవండి. వాటర్ కూడా మళ్ళీ మీరు అవసరం ఉన్నంత వరకే మీరు మీ పొలానికి ఎంత అవసరమో అంతే వాడుకోండి. ఇప్పుడు ఇన్ని వాటర్ పడ్డాయని మనం విచ్చలవిడిగా వాడకుండా మీ పొలంలో అంటే మీ పంట ఏది వేసినామో దానికి తగ్గట్టుగా ఉపయోగించుకొని. ఇంకోటి పక్క రైతు కూడా ఇప్పుడు ఈ బాబన్ షెడ్ రైతు పక్క రైతుకు వాటర్ ఇచ్చిండు. అక్కడ కూడా రాములు రైతు అక్కడ డ్రిప్ సిస్టమ్ అనే దాన్ని పెట్టుకొని పండిస్తున్నాడు. కాబట్టి ఆ తక్కువ వాటర్తో మనం ఎక్కువ పంట పండించవచ్చు. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ 3 వైపులా మనకి గుట్టలలో బోరు పడదని చాలామంది ఇది చేసిర్రు. బోర్ ఎక్కడైనా పడుతుంది,
వాటర్ టేబుల్ అనేది ఒకటే లెవెల్ ఉంటుంది ఎక్కడైనా కూడా. కొన్ని ఏరియాలో కొన్ని పరిస్థితుల బట్టి గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులకు విజ్ఞప్తి అది సంప్రదించి అతని ఎందుకంటే జియాలజిస్ట్ అంటే అనుభవం ఉంటుంది. ఆ ఏరియా లోకల్ జియాలజీ కానీ, హైడ్రోజాలజికల్ కండిషన్ కానీ, డ్రైనేజ్ ప్యాటర్న్ కానీ, జియోమార్ఫాలజికల్ కండిషన్స్ కానీ అన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి రైతులు ఒక జియాలజిస్ట్ను సంప్రదించి మంచి సర్వే చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు మీరు. డౌట్ ఇప్పుడు మంచి విషయం సక్సెస్ అదే ఆడ చూస్తా పోతే కూడా మంచిగా అందరు అంటారు, ప్రతి ఒక్క మనిషి కూడా అంటున్నారు పిట్టలు చూసిన పాయింట్లు అన్ని సక్సెస్ ఉన్నాయి. ఇంకా కొంత ఇక్కడ తెలంగాణ చూసినట్ట బండపల్లి నేను బండపల్లి విలేజ్ వాళ్ళు చూసినట్ట పడ్డాయని అందరు మస్తు మంది అంటారు. ఇట్లా ఆత్మీయాల కూడా సక్సెస్ అయితే ఆయనకు కొన్ని విలేజ్ వాళ్ళు అంటున్నారు ఇట్లా ఆత్మీయాల విలేజ్ చేసినాం, మనం బండపల్లి చూసినాం. ఇప్పుడు నిన్న చేసిన మన ఆకులలింగపూర్లో 2.5 ఇంచ్ పుల్లు పడ్డాయి. ఇక్కడ మన బాణపూర్లో కూడా నిన్న చూసినాం, నిన్న కూడా 2.5 ఇంచెస్ పడ్డాయి. అందుకే ఒక జియాలజిస్ట్ అంటే వాడు అన్ని పరిశీలించి మీకు పాయింట్ ఇస్తాడు. కాబట్టి జియాలజిస్ట్ను సంప్రదించండి. మీరు 4 పాయింట్ ఫీ కాకుండా చూసుకోండి, డబ్బులు వేస్ట్ చేయొద్దు. జియాలజిస్ట్ను సంప్రదించి వాళ్ళతోని సర్వే చేసుకోవాలని మా మోటో ఏంటంటే రేపటి కోసం ఈరోజు సర్వే చేసుకోండి, అంటే భవిష్యత్ తరాల కోసం మీ భూమి మీ నీరు మా సర్వే అనే మీ మోటోతో పనిచేస్తున్నాము. రైతులకు ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అందరికీ.